ఓం అస్మద్గురుభ్యో నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, ఆరోగ్యము. అజాఢ్యం అంటే ఆరోగ్యం, జాఢ్యం అంటే రోగము, అజాఢ్యం అంటే జాఢ్యం లేకుండా ఉండటం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. వాక్పటుత్వం కూడా హనుమంతుడిని స్మరించడం చేత లభిస్తుందట. అలాంటి హనుమత్ జయంతి ఈ వైశాఖ మాసంలో దశమి నాడు మనం జరిపించుకుంటూ ఉంటాం. అయితే ఈ హనుమంతుడిని స్మరించడం వల్ల రాముడికి చాలా ఆనందం కలుగుతుంది. రాముడిని స్మరించడం చేత హనుమంతుడికి ఆనందం కలుగుతుంది. అటువంటి ఈ హనుమత్ జయంతి నాడు మనం ఏం చేయాలి? హనుమంతుడికి ఇష్టమైన పని చేయాలి. హనుమంతుడికి ఇష్టమైనది ఏంటి? రామనామం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే రఘునాథుని యొక్క కీర్తన, శ్రీరాముని యొక్క సంకీర్తనం లభిస్తుందో ఉంటుందో అక్కడక్కడ హనుమంతుడు కృతమస్తకాంజలి అయి ఉంటాడట. హనుమంతుడు అక్కడ ఉన్నట్లయితే అక్కడ కష్టములు ఇంకెలా ఉంటాయి? భూత ప్రేత పిశాచ గణాదులన్నీ కూడా హనుమంతుడు అక్కడ ఉండగానే పోతాయి. అలాగే అనేక దుష్టగ్రహాల యొక్క పీడలు కూడా మనకి ఉండవు. అయితే ఏం చేయాలి? రామనామాన్ని సంకీర్తనం చేయాలి. హనుమంతుడికి ఇష్టమైనది అది. అలాగే హనుమంతుడికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి మనం చూసినట్లయితే రామాయణంలో ప్రధానంగా హనుమంతుడిని ఉద్దేశించి అనేక నామాలు చెప్పబడ్డాయి. ఆ నామాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఓం హనుమతే నమః. హను అంటే నోరు అని, చక్కని నోరు కలవాడు. ఓం హరిపుంగవాయ నమః. హరి అంటే వానరము అని అర్థం. హరి అంటే పాపములను పోగొట్టేటటువంటి వాడు అని అర్థం. అటువంటి వారిలో శ్రేష్టమైనటువంటి వాడు. ఓం ప్లవంగమాయ నమః. ప్లవనము అంటే పైని అలా వ్యాపించి వెళ్ళేటటువంటి వాళ్ళు, అంటే ఆకాశగమనం చేసేటటువంటి వాడు. ఓం మారుతాత్మజాయ నమః. మరుత్తురు గాలి, వాయుదేవుడు, వాయుదేవుని యొక్క కుమారుడు. ఓం మహానుభావాయ నమః. మహానుభావుడైన. ఓం భిక్షువేషాయ నమః. భిక్షుక వేషాన్ని ధరించి వచ్చాడు హనుమంతుడు రామచంద్రుని దగ్గరికి. ఆ రూపముతోనే కనిపించాడు కనుక భిక్షువేషం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఓం వాక్యజ్ఞాయ నమః. వాక్యము ఎదుటివాడు మాట్లాడితే అందులో ఉండే అర్థము ఆయనకి తెలిసిపోతుంది సంపూర్ణంగా. తానేం మాట్లాడుతున్నాడు దాని అర్థం కూడా తెలిసినటువంటి వాడు. ఓం సుగ్రీవ సచివాయ నమః. సుగ్రీవుడు అంటే వేదమని కూడా ఒక అర్థం ఉంది, వేద పండితుడు అని ఒక అర్థం ఉంది. వేద పండితులకు ఆయన సచివుడు, మంత్రి. ఓం రామ సుగ్రీవ సఖ్యకరాయ నమః. రామునికి సుగ్రీవునికి స్నేహాన్ని చేయించినటువంటి వాడు. ఓం అరిందమాయ నమః. ఓం ఋగ్వేద వినీతాయ నమః. ఓం యజుర్వేదధారిణే నమః. ఓం సామవేద విదుషే నమః. ఓం కృష్ణ వ్యాకరణ విధే నమః. ఓం అనవద్య రూపాయ నమః. ఓం కళ్యాణవాచే నమః. ఓం ప్రసన్న ముఖవర్ణాయ నమః. ప్రసన్నమైనటువంటి ముఖవర్ణంలో కలిగినటువంటి వాడు హనుమంతుడు. ఓం సుమహాప్రాజ్ఞాయ నమః. ఓం విపుల యశసే నమః. ఓం ప్రకృష్టాయ నమః. ఓం శుభమతయే నమః. ఇదంతా కూడా మనకి కిష్కింధాకాండలో మనకు కనిపించేటటువంటి నామాలు. ఇక సుందరకాండలో ఓం శత్రుకర్షణాయ నమః. ఓం సీతాన్వేషణపరాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం ధీరాయ నమః. ఓం ధీమతే నమః. ఓం కేసరి సమాయ నమః. ఓం నిష్ప్రమాణ శరీరాయ నమః. ఓం అప్రమేయాయ నమః. ఓం వానరర్షభాయ నమః. ఓం అచలోపమాయ నమః. ఓం పక్షిరాజ సదృశాయ నమః. పక్షిరాజు అంటే ఇక్కడ గరుత్మంతుడండి. గరుత్మంతునితో సమానమైనటువంటి బలము కలిగినటువంటి వాడు. గరుత్మంతుడు చాలా గొప్ప బలవంతుడిగా మనకు చెప్పబడతాడు. వైనతేయుడు అటువంటి వానితో సమానమైనటువంటి వాడు మన హనుమంతుడు.
ఓం సాగరోత్తారకాయ నమః. ఓం మైనాకపూజితాయ నమః. ఓం సముద్రసత్కృతాయ నమః. ఓం అద్భుతదర్శనాయ నమః. ఓం లంకావశంకరాయ నమః. లంకను వశము చేసుకున్నటువంటి వాడు. ఓం మహాతేజసే నమః. ఓం గొప్ప తేజస్వి అయినటువంటి వాడు. ఓం మహాకాయాయ నమః. ఓం మహాకపయే నమః. ఓం ఇక్ష్వాకు సచివాయ నమః. ఓం ప్లవగేంద్రాయ నమః. ఓం మహావేగాయ నమః. ఓం సురసామారకాయ నమః. ఓం వజ్రసంహననాయ నమః. ఓం మనస్సంపాత విక్రమాయ నమః. ఓం సుమహాబాహవే నమః. ఓం సింహికా ప్రాణహరాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం హరియూథపాయ నమః. ఓం వానరవీరసత్తమాయ నమః. ఓం అరిసూదనాయ నమః. ఓం లక్ష్మీవతే నమః. ఓం సాధుబుద్ధయే నమః. ఓం బలినే నమః. ఓం తరస్వినే నమః. ఓం సీతాదర్శన సంహృష్టాయ నమః. ఓం శాఖామృగేంద్రాయ నమః. ఓం పింగాధిపామాత్యాయ నమః. ఓం బుద్ధిమతాం వరిష్ఠాయ నమః. ఓం వినీతవేషాయ నమః. ఓం రామదూతాయ నమః. ఓం భీమవిక్రమాయ నమః. ఓం తామ్రవక్త్రాయ నమః. ఓం వజ్రదంశ్రణఖాయ నమః. ఓం వాయువేగసవేగాయ నమః. ఓం సుఖితమనసే నమః. ఓం అశోకవనభంజకాయ నమః. ఓం శత్రుసైన్యనిహంత్రే నమః. ఓం భీమనిర్హాదాయ నమః. ఓం చండవిక్రమాయ నమః. ఓం బలోత్కటాయ నమః. ఓం పరంతపాయ నమః. ఓం దివ్యమానాయ నమః. ఓం లంకాదాహకాయ నమః. ఓం స్వతేజోరశ్మిమేలినే నమః. ఓం సువర్ణ సమవిక్రమాయ నమః. ఓం బాలసూర్యసమప్రభాయ నమః. ఓం వీర్యవతే నమః. ఓం పరవీరఘ్నాయ నమః. ఓం వ్యోమచరాయ నమః. ఓం స్వామి భక్తాయ నమః. యుద్ధకాండలో హనుమంతుని యొక్క నామాలు ఈ విధంగా ఉంటున్నాయి, చూడండి ఒకసారి. ఓం లబ్ధరామ పరిష్యంగాయ నమః. ఇది గొప్పదండి. రాముని యొక్క పరిష్యంగము పొందినటువంటి వాడు. ఓం కృతాత్మనే నమః. ఓం కృతవాక్యాయ నమః. ఓం వాక్యవిదాంబరాయ నమః. మాట్లాడడంలో నేర్పరితనము అంటే ఎదుటివాడు మాట్లాడినట్టు ప్రతి మాటలో ప్రతి అక్షరంలో ఉండే అర్థమేమిటి, ఆయన హృదయంలో అనుకున్నటువంటి భావన ఏంటి తెలుసుకోగలగడం. అంతేకాదు ఎదుటవాడికి దొరకకుండా చక్కగా ఎదుటవాడిని ఒప్పించేటట్టుగా మాట్లాడగలగడం. ఓం సంస్కార సంపన్నాయ నమః. ఓం మహారాక్షసహంత్రే నమః. ఓం సంజీవనగాగరహత్రే నమః. ఓం తేజోవతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం దక్షాయ నమః. ఓం నయయుతాయ నమః. ఓం పౌరుషశాలినే నమః. ఓం విక్రమిణే నమః. ఓం శైలాయుధాయ నమః. ఓం వృక్షాయుధాయ నమః. ఓం నఖాయుధాయ నమః. ఓం దంష్ట్రాయుధాయ నమః. ఓం సర్వప్రహరణాయుధాయ నమః. హనుమంతుని యొక్క ఆయుధాలు ఏమిటి? చాలామంది గధ అని అంటారు. ఆయనకెందుకండి గధ? ఆయన శైలాయుధాయ నమః. దొరికిన రాళ్లే ఆయనకు ఆయుధములు. వృక్షాయుధాయ నమః. చెట్లు పెద్ద పెద్ద ఉంటే అవి పీకేసి వాటితో యుద్ధం చేయగలడు. ఓం నఖాయుధాయ నమః. ఆయన గోళ్ళే ఆయనకు ఆయుధములు. ఓం దంష్ట్రాయుధాయ నమః. ఆయన పండ్లు అవే ఆయుధములు ఆయనకి. ఓం సర్వప్రహరణాయుధాయ నమః. ఏ ఆయుధము దొరికితే ఆయుధంతో యుద్ధం చేయగలడు ఆయన. ఓం వాయుప్రభవాయ నమః. వాయుదేవుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు ఆయన. ఓం కేసరి సుతాయ నమః. కేసరి అనేటటువంటి వానర శ్రేష్ఠుని యొక్క కుమారుడైన. ఓం మేరు శంకాశాయ నమః. మేరు పర్వతంతో సమానమైనటువంటి బలము కలిగినటువంటి వాడు. ఓం మందర శంకాశాయ నమః. మందరగిరితో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఓం వాయుగతయే నమః. వాయువు వలె చరించేటటువంటి వాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎంత వేగం కావాలంటే అంత వేగంకు వెళ్ళగలడు. ఓం అగ్నిసమ తేజసే నమః. అగ్ని వలె ప్రజ్వలేటటువంటి గొప్ప తేజస్వి. ఓం శ్రీరామదూతాయ నమః. అన్నిటికన్నా గొప్పది ఆయన రామునికి దూత, రామబంటు, రామునికి దాసుడు. అది ఆయనకి ఇష్టమైనది, హనుమంతుడికి ఇష్టమైనది అది. కనుక మనకి హనుమంతుడు అనుగ్రహించాలంటే ఏం చేయాలి?
రాముడిని కీర్తించాలి. అలాగే చాలామంది మనకి హనుమంతుడికి రంగురంగుల వస్త్రములు అంటే ఇష్టమండి అని అంటారు. కాదండి, హనుమంతుడికి ఇష్టమనేది శ్వేత వస్త్రధారణ. సుందరకాండలో శ్వేత వస్త్రాలతో కనిపిస్తాడు ఆయన. అలాగే రాముడి దగ్గరికి దూతగా వెళ్ళేటప్పుడు శ్వేత వస్త్రాలతోనే కనిపిస్తాడు, బ్రహ్మచారి వేషంతో. ఆయన నిత్య బ్రహ్మచారి అండి హనుమంతుడు. ఆయనకి ఏదో ఈ మధ్యన పెళ్ళిళ్ళు చేశారు ఆయనకి. అది సూర్యుడి భార్యని తీసుకొచ్చి పెళ్లి చేశారు ఆయనకి. కొన్ని రామాయణాల్లో ఎక్కడో ఉన్నదట. ఈ చెప్పిన వాళ్ళే అది కూడా చెప్తున్నారు. హనుమంతుడు శివావతారమని, హనుమంతుని తోకే ఆయన పార్వతీదేవి అని ఏవో పిచ్చి పిచ్చి కథలన్నీ చెప్తుంటారు. కానీ హనుమంతుడి బ్రహ్మచారి, వాయుకుమారుడు, వాయుదేవుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. అలాగే మనకి రామాయణంలో ఉంది. హనుమంతునికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏంటండి? రకరకాలైనటువంటి ఈ అప్పాలని లేకపోతే ఇంకేవో చెప్తుంటారు. హనుమంతుడికి ఇష్టమైనది పండ్లు, దుంపలు అని చెప్తారు. హనుమంతుడికి ఇష్టమైనవి పండ్లు, కాయలు ఇలాంటివి మాత్రం చెప్పారు. ఇప్పుడు మనకు చాలామంది అప్పాలని లేకపోతే సింధూరం అని, ఆయనకి సింధూరం ఇష్టమని ఎక్కడ చెప్పలేదు రామాయణంలో. సరే చేస్తే చేసుకోవచ్చు, తమలపాకులని ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ హనుమంతుడికి ఇష్టమైనది ఏమిటంటే పండ్లు, కాయలు, దుంపలు. ఆయన సీతాదేవితో మాట్లాడేటప్పుడు, అలాగే ఇక్కడ భరతుడితో మాట్లాడినప్పుడు కూడా నాకు ఇష్టమైనటువంటి పండ్లు, దుంపల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అంటాడు. అంటే ఆయనకి ఇష్టమైనవి అవన్నమాట. ఈ విధంగా హనుమంతుడిని ఆరాధన చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద ఏదో అప్పాలని ఇలాంటివి చేయడం అనేటటువంటివి ప్రయాసపడ మంచిదే, చేస్తే అవసరం లేదు. కనీసం మనకు దొరికినటువంటి పండ్లను నివేదన చేయడం, ముఖ్యంగా రామనామాన్ని స్మరించడం చేసుకుందాం రేపు. జై శ్రీమన్నారాయణ. శుభం భూయాత్. హనుమద్ అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు. జై శ్రీమన్నారాయణ.